5 ఏళ్ళు అయ్యింది. అంటే ఒక ఒక సినిమా తీసాము అనుకున్నట్టు ఆడలేదు, దానివల్ల గ్యాప్ వచ్చింది అంటాం ఒక లెక్క. బ్లాక్ బస్టర్ కొట్టి గ్యాప్ రావడం ఇంకొక లెక్క. నాకు అదే ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంకా కలర్ ఫోటోకి ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత, దాని తర్వాత నేను ఫెయిల్యూర్ వల్ల ఇంట్లో కూర్చోలేదు, సక్సెస్ వల్ల కూర్చున్నాను. అది చాలా పెయిన్ఫుల్ థింగ్. అది ఒకటైతే అర్థమైంది ఈ సినిమా తీసేటప్పుడు, ఒకటైతే మీరు నమ్మచ్చు, హిట్ కొడితేనే 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాడు అని ఒకటి రియలైజ్ అయ్యాడు. సినిమా కొంచెం అటు ఇటు అయితే ఆడు ఇంకొక 15 ఏళ్ళు ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని ఆడికి తెలుసు. ఆడు తీసిన సినిమా మోగ్లీ. ఇది అస్సలు దారి తప్పదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీశాడు. 1% కూడా మిస్ అవ్వదు. అండ్ నా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ నేను ఒక జనవరి వరకు నేను జస్ట్ లైక్ పేపర్ మీద మొత్తం రోజు స్క్రిప్ట్ చదువుకొని ఒక సందీప్ రాజ్ సినిమాని రాసుకొని పెట్టుకొని ఒక సందీప్ రాజ్ స్క్రిప్ట్ చదివాను. ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు మా రమామారుతి తీసిన సినిమా చూశాను నేను. ఎందుకనంటే తనుండి ఒక క్రాఫ్ట్తో తన సినిమాను ఒక లెవెల్లో చెక్కాడు తను. సో ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు నేను రమామారుతి సినిమా చూశాను. గత వారం రోజులుగా కాలభైరవ తీసిన సినిమా చూశాను నేను తన మ్యూజిక్తో. ఈ సినిమా OST ఇంకొక సంవత్సరం ఆపకుండా వింటారు, ఇదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా. భైరవ్ అనేవాడు నాకు ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సినిమా మొత్తాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఈరోజు తనకి పొద్దున్న మార్నింగ్ 6 o'clock వరకు మాకు వర్క్ జరుగుతుండటం వల్ల రాలేకపోయాడు, ఫుల్ ఫీవర్తో.